శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 23వ సర్గము. విశ్వామిత్రునితో కూడి రామలక్ష్మణులు గంగా సరయు సంగమ ప్రదేశమున గల పవిత్రాశ్రమమునందు ఒక రాత్రి గడుపుట. రాత్రి గడిచిన తరువాత ప్రభాతవేళ విశ్వామిత్ర మహర్షి గడ్డి శయ్యపై పవళించియున్న రామలక్ష్మణులతోటి ఇలా అన్నాడు. కౌసల్యాదేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడవై జన్మించిన ఓ రామ, తూర్పు దిక్కున ఉషకాంతులు విలసిల్లుచున్నవి. ఓ పురుషశ్రేష్ఠ, లెమ్ము, స్నాన సంధ్యావందనాది నిత్యకర్మలను ఆచరింపుము. విశ్వామిత్ర మహర్షి చెప్పిన గంభీర వచనములను పాటించి వీరులైన ఆ రాకుమారులు స్నానం చేసి సూర్యునకు అర్ఘ్యప్రదానములను అర్పించారు. దేవతలకును ఋషులకును తర్పణాలు ఇచ్చారు. మంత్రరాజమైన గాయత్రిని జపించారు. మిక్కిలి పరాక్రమశాలురైన రామలక్ష్మణులు ఈ విధంగా ప్రాతకాల కృత్యములైన సంధ్యోపాసనాదులను నిర్వర్తించారు. తరువాత తపోధనుడైన విశ్వామిత్రునకు నమస్కరించి మిక్కిలి సంతోషముతో ప్రయాణానికి సన్నద్ధులై ఆయన ముందు నిలబడ్డారు. తరువాత గురువుగారి వెంట ప్రయాణం చేస్తున్న మహావీరులు పవిత్రమైన సరయూ నది, దివ్యమైన గంగానదిలో సంగమించు పుణ్యప్రదేశాన్ని చూశారు. వారు ఆ నదీ సంగమ ప్రదేశమున పవిత్రమైన ఒక ఆశ్రమాన్ని చూశారు. అక్కడ దివ్య తేజస్సు గల ఋషులు వేల కొలది సంవత్సరములు తీవ్రమైన తపస్సును ఆచరించి ఉన్నారు. రామలక్ష్మణులు ఆ పవిత్రాశ్రమాన్ని చూసి ఎంతయో సంతసించిన వారై మహాత్ముడైన ఆ విశ్వామిత్రునితోటి ఇలా అన్నారు. ఓ మహాత్మా, ఈ పుణ్యాశ్రమము ఎవరిది? ఇక్కడ నివసించు మహాపురుషుడెవరు? ఈ విషయములనన్నింటినీ వినుటకై మేము మిక్కిలి కుతూహలముతో ఉన్నాము. మునీశ్వరుడు వారి మాటలను విని, ఓ రామ, పూర్వము ఈ ఆశ్రమము ఎవరిదో తెలిపెదను వినుడు అని చిరునవ్వుతో పలికాడు. సుందరమైన శరీరము గల కందర్పుడు అనువాడు ఉన్నాడు. అతనిని పండితులు కాముడు అని పిలుస్తారు. ఒకానొకప్పుడు పరమేశ్వరుడిక్కడ సమాధినిష్ఠుడై అవిచ్ఛిన్నముగా తపస్సాచరిస్తూ ఉన్నాడు. ఆ సమయమున దుర్బుద్ధి అయిన కాముడు ఆయన తపస్సునకు భంగం కలిగించాడు. అంతటా మహాత్ముడైన శివుడు ఆ కామునిపై హుంకరించాడు. ఓ రఘునందన, కోపించిన శివుని యొక్క కంటి మంటలకు ఆ దుర్మతి యొక్క శరీరావయవములు పూర్తిగా దగ్ధమైపోయాయి. మహాత్ముడైన పరమేశ్వరుని క్రోధాగ్నికి అతని శరీరం అంతా కూడా భస్మం కాగా అంతటా కాముడు అశరీరుడయ్యాడు. అది మొదలుకుని మన్మధుడు అనంగుడు అను పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. మన్మధుడు తన అంగములను త్యజించిన కారణముగా శ్రీమంతంబగు ఈ ప్రదేశము అంగదేశము అని ప్రసిద్ధి వహించెను. ఈ ఆశ్రమ ప్రదేశమున శివుడు తపస్సు చేసినందున ఇది పవిత్రమైనది. ఈ మునులు శివభక్తులు, నిరంతరము ధర్మపరాయణులు. వారికి ఎట్టి పాపములను అంటవు. పుణ్యాత్ముడవైన ఓ రామ, పవిత్ర గంగా సరయూ నదుల సంగమస్థానమున గల ఈ ఆశ్రమమునందే మనము ఈ రాత్రి గడుపుదాము. గంగానదిని రేపు దాటుదాం. ఓ నరోత్తమ, మనమందరము శుభ్రంగా స్నానాధికాలను నిర్వర్తించి జపధ్యానములను ముగించుకొని హోమకార్యములను పూర్తి చేసుకొని ఈ పవిత్రాశ్రమమున ప్రవేశించుదాం. విశ్వామిత్రుడును రామలక్ష్మణులను ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఆశ్రమమున గల మునులు తమ తపప్రభావమున దూరదృష్టితో వారి రాకను తెలుసుకుని పరమప్రీతితో పులకితులై అక్కడికి వచ్చారు. ఆ మునులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాధ్యాది అతిథి సత్కారములను చేశారు. తరువాత వారు రామలక్ష్మణులకును అట్లే అతిథి మర్యాదలను చేశారు. విశ్వామిత్రుడును ఆ మునులను కుశల ప్రశ్నలతో ఆదరించారు. తరువాత వారును కథలతో విశ్వామిత్రాదులను రంజింపజేశారు. వారందరూ ఏకాగ్రతతో నియమపూర్వకంగా సంధ్యోపాసన గావించారు. స్థానికులను నియమనిష్టలతో జీవించువారును అయిన ఆ మునులతో కూడి విశ్వామిత్ర రామలక్ష్మణులు
ఆ కామాశ్రమమునకు చేరి ఆ రాత్రిని అక్కడే హాయిగా గడిపారు. ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని ముద్దులు మూటగట్టు రాజకుమారులను మనోహరములైన కథలతో రంజింపజేశారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 23వ సర్గము సంపూర్ణం. శుభం.